అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం గురించి తెగ కలలు కంటున్నారు. ఆ ద్వీప దేశాన్ని ఎలాగైనా విలీనం చేయాలని ఆరాటపడుతున్నారు. అక్కడున్న జనాలకి డబ్బు వెదజల్లితే ప్లాన్ ఈజీ అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఎంత అడిగితే అంత సింగిల్ స్ట్రోక్లో సెటిల్ చేయాలని అనుకుంటున్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం చేశారు. గ్రీన్లాండ్ వాసులకు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 అంటే భారత కరెన్సీలో 8 లక్షల రూపాయల నుంచి 89 లక్షల రూపాయల వరకు ఇస్తామని ప్రతిపాదనలు చేశారు. గ్రీన్లాండ్లో మొత్తం 57,000 మంది ప్రజలున్నారు. వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ చేయాలనే అంశంపై జరుపుతున్న చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా నగదు ప్రతిపాదనను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ఫ్యూచర్ని ఇతర దేశాలు డిసైడ్ చేయలేవని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అన్నారు. నాటో దేశాలు కూడా యుఎస్ ఎత్తుగడపై ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సైనిక చర్యలకు ఆదేశించే అధికారంపై తన సొంత నైతికతే ఏకైక పరిమితి అని ట్రంప్ అంటున్నారు. తనకు అంతర్జాతీయ చట్టాలతో పని లేదని, ప్రజలు బాధపడటాన్ని తాను చూడలేనన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం యుఎస్కు అవసరమని కూడా మరోసారి స్పష్టం చేశారు.